సరైనోడు ఇప్పటి వరకు ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్. మాస్ మసాలా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి విపరీతమైన మద్దతు లభించింది. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర 65 కోట్ల రూపాయలకు పైగా షేర్ సాధించిన సరైనోడు ఇప్పటికీ చెప్పుకోదగ్గ మొత్తంలోనే రాబడుతోంది. ప్రస్తుతం థియేటర్లలో ఆ సంచలనాలు నమోదు అవుతుండడంతో జోరు కొంచెం తగ్గిన మాట నిజమే అయినా రికార్డుల వేట మాత్రం కొనసాగుతూనే ఉంది. అల్లు అర్జున్ మూవీ సరైనోడు ఇంతగా ఆడేయడం అందరికంటే పెద్ద షాకు రివ్యూ రైటర్లకు, విమర్శకులకే అని చెప్పాలి. ఏప్రిల్ 22న సరైనోడు విడుదలైనప్పుడు చాలా వరకు దారుణమైన రివ్యూ రేటింగ్స్ ఇచ్చారు. మాస్ రచ్చ ఎక్కువైపోయిందని, స్టోరీ పెద్దగా ఏం లేదని, బోయపాటి మళ్ళీ తన పాత రూట్లోనే వెళ్లాడని ఇలా చాలానే విమర్శలు ఎక్కువ పెట్టారు. ఎన్ని మాటలు వినిపించినా, ఎన్ని విమర్శలు వచ్చినా సరైనోడు మాత్రం సత్తా చాటాడు. టికెట్ కౌంటర్ దగ్గర సెన్సేషన్ సృష్టించాడు. ఇప్పుడు ఈ మూవీ 50 రోజుల రన్ పూర్తి చేసుకుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 115 సెంటర్లలో 50 డేస్ కంప్లీట్ చేసుకోవడం చాలా మంది క్రిటిక్స్ ని నోరెళ్లబెట్టేలా చేసింది. అసలు ఈ రేటింగ్లు ఇచ్చే జనాలు మాస్ ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో చేయడం వంటివి ఎవరికైనా కష్టం మాత్రమే కాదు, నష్టం కూడా. సరైనోడు సక్సెస్ ని, రికార్డులను చూస్తే తన పైత్యమే తప్ప మాస్ ఆడియన్స్ కి ఏం కావాలో క్రిటిక్స్ తెలుసుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. ఫస్ట్ టైం చూస్తాన్రా ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో అయ్యో.